ఆ గుజ్జుల్ని, గుజరాతీస్ని, పంజాబీస్ని ఒక రేపిస్టుల్లాగా, టెర్రరిస్టుల్లాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధకరం. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్యకుడు, దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మానం అల్లన్నని, ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగోళ్ళు, 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాడా? ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్తో మాట్లాడి, ఫాదర్ బుష్తో మాట్లాడి, ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయుల కొరకు. కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టుల్లాగా, మానభంగం చేసిన రేపిస్టుల్లాగా గుర్తుందా? 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ 17 మంది 19లో. ఏం చేసింది అప్పుడు కాండలీజా రైస్, జార్జ్ బుష్? యూజ్లెస్ ఇడియట్స్. వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరినీ పంపించారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో. అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా. అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే, నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మీద, మా 8 లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు అసైలం ఇయ్యి అక్కడ, లేదా స్పెషల్ స్టేటస్ ఇయ్యి అని అడిగా. ఇవ్వలేదు. సరికదా? టెర్రరిస్టుల్ని, రేపిస్టుల్ని క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తే సహించేది లేదు. KAPAL.org. ప్రతి ఇండియన్ వినండి, ప్రతి తెలుగోడు ముందు వినండి. డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్లో జాయిన్ అవ్వండి. చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. KAPAL.orgలో మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్, లీగల్ రెసిడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది, మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది, మీకు మరలా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది. చట్టాలు ఉన్నాయి. 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 5 నా శిష్యులు, మిత్రులు. గుర్తించుకోండి. జాన్ రాబర్ట్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో చెప్తా. హీ విల్ నాట్ లెట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ he is the Chief Justice of the US Supreme Court. He is a man of God.